నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డొల్లతనం ఉందా లేదా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన ఒకలా ఉంది, విపక్షాల వాదన మరోలా ఉంది. నేను చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టమైన ప్రాజెక్టు. దాంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. నీటి యాజమాన్యానికి సంబంధించి ఒక దృక్పథం కూడా లేదు. ఈ రెండింటి లోపాల కారణంగా అది విపరీతమైన మునకకు కారణమైంది. పంపౌదుల మునకతో పాటు ఈ రకమైనటువంటి తీవ్ర నష్టం కూడా మనకు కనబడతా ఉంది. ఈ నష్టాల నుంచి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించండి. తప్పులు తేలినప్పుడు ఎవ్వరు దోషులు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్న వాళ్ళైనా వదిలిపెట్టకుండా శిక్షించండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ సందర్శకులకు కూడా అనుమతి లేదు. మీలాంటి పార్టీ నాయకులను కూడా అడ్డుకున్న పరిస్థితి. ఈ అరాచకాన్ని ఎలా చూస్తారు? ఈ అరాచకానికి కారణం ఒకటే, వాస్తవాలను దాచిపెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. పూర్తిగా అన్ని మరుగున పెట్టాలి. మనం పోయి చూస్తే అది పాడైంది, విధ్వంసమైంది తెలిస్తే ఆ బాధ్యత మెగా కృష్ణారెడ్డి మీదే పెట్టాలని కోరుతాం మనం. అట్లాంటి డిమాండ్లు ముందుకు రాకుండా ఉండే లక్ష్యంతోనే అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం సాధ్యమైన, ఎందుకంటే పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే పోలీసులు అధికారికంగా ప్రకటించకుండా కూడా కొన్ని వేల కోట్ల నష్టం కూడా వాటిల్లుందనేది ప్రధాన చర్చ. వాస్తవం ఆయన చాలా దానిపైన ఎంక్వైరీ జరగాలి, చాలా లోతుగా ఎంక్వైరీ జరగాలి. మెగా కృష్ణారెడ్డి తీసుకొని తిన్నే పెట్టాలి ఖర్చు అంతా. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుల నుంచి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి సమగ్రమైన విచారణ జరిపించి అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు గతంలో ఎన్నో పోరాటాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా అవినీతి జరిగింది, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిపోయిందని కేంద్ర మంత్రి షెకావత్ కూడా నల్గొండలో ప్రకటనల సభలో అన్న పరిస్థితి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికార ఒప్పందంగా ఉన్నట్టా లేనట్టా? దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు నిజంగానే అంత లోపం ఉంది అని అనిపించినప్పుడు కేంద్ర ప్రభుత్వాల చేతిలో కూడా కొన్ని పనులు ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని అనుమతులు ఇస్తారు. ఆ స్థాయిలోనే ఈ చర్చ అంతా జరిగి ఉండాల్సింది. దీనికి సంబంధించి అనేకమైన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నమస్తే, నేను రంజిత్. మునుగోడు రాజకీయం కాస్త రాష్ట్ర సమస్యలను పక్కకు నెట్టిందా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూడా డొల్లతనమని బయటపడుతున్నా కూడా మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి మునుగోడు రాజకీయంతో రాష్ట్రంలో ఉన్న సమస్యలు పూర్తిగా పక్కన నెడితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉన్న బాహుబలి మోటార్లు కూడా కుండ పగిలినట్టుగా పగిలిపోయిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఇక మరోవైపు డిస్కవరీ ఛానల్లో కూడా యాడ్స్ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా డిస్కవరీ ఛానల్లో కాస్త కూడా బంద్ చేసిన దుకాణం కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలంటూ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీక్ష చేస్తున్నారు. అసలు ఎందుకు దీక్ష చేస్తున్నారు, నిజంగా తెలంగాణలో సాధ్యమా లేదా అనే విషయాన్ని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డొల్లతనం ఉందా లేదా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన ఒకలా ఉంది, విపక్షాల వాదన మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము విపక్షాలను పక్కన పెడితే వాస్తవాలు అవాస్తవాలు అనే వర్గీకరణ కరెక్ట్గా ఉంటుంది. మేము వాస్తవాలు చెప్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టమైన ప్రాజెక్టు. దాంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. నీటి యాజమాన్యానికి సంబంధించి శాస్త్రీయమైన ఒక దృక్పథం కూడా లేదు. ఈ రెండింటి లోపాల కారణంగా అది విపరీతమైన మునకకు కారణమైంది. పంపౌదుల మునక అనేది ఒక భాగం మాత్రమే. పంపౌదుల మునకతో పాటు ఈ రకమైనటువంటి తీవ్ర నష్టం కూడా మనకు కనబడతా ఉంది. ఈ నష్టాల నుంచి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని
రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము కోరేది ఒకటే, అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించండి. తప్పులు తేలినప్పుడు దోషులు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్న వాళ్ళైనా వదిలిపెట్టమని శిక్షించండి. ఇవాళ ఈ పంప్ హౌజుల నిర్మాణానికి సంబంధించిన బాధ్యత కూడా వాళ్ళకే నెత్తిన పెట్టమని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ సందర్శకులకు కూడా అనుమతి లేదు, మీలాంటి పార్టీ నాయకులను కూడా అడ్డుకున్న పరిస్థితి. ఈ అరాచకాన్ని ఎలా చూస్తారు? ఈ అరాచకానికి కారణం ఒకటే, వాస్తవాలను దాచిపెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. పూర్తిగా అన్ని మరుగున పెట్టాలి. మనం పోయి చూస్తే అది పాడైంది, విధ్వంసమైంది తెలిస్తే ఆ బాధ్యత మెగా కృష్ణారెడ్డి మీదే పెట్టాలని కోరుతాం మనం. అట్లాంటి డిమాండ్లు ముందుకు రాకుండా ఉండే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం జరుగుతున్నదని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం సాధ్యమైన, ఎందుకంటే పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అంటే పోలీసులు అధికారికంగా ప్రకటించకుండా కూడా కొన్ని వేల కోట్ల నష్టం కూడా వాటిల్లుందనేది ప్రధాన చర్చ. వాస్తవం ఇలా చాలా దానిపైన ఎంక్వైరీ జరగాలి, చాలా లోతుగా ఎంక్వైరీ జరగాలి. ఈ లోపాలకి మొత్తం బాధ్యత ప్రభుత్వం వహించాలి. మెగా కృష్ణారెడ్డి తీసుకోని తిన్నే పెట్టాలి ఖర్చు అంతా. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుల నుంచి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి సమగ్రమైన విచారణ జరిపించి ఈ లోపాలను సరిదిద్దటానికి పెద్ద ఎత్తున్నే ఈ వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో మీరు పర్యటించారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే వరదల తర్వాత చాలా బీభత్సం. ఆశ పోయింది, భవిష్యత్తులో ఇక్కడ ఉండగలుగుతామనే నమ్మకం పోయింది. మొత్తం మీద ప్రాజెక్టుకు ఎటు ఉన్న ఊళ్ళ ప్రజలైనా ఇంకెక్కడ బతకలేము, ఇక్కడ వ్యవసాయం సాధ్యం కాదు, ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అంటే మునుగోడు రాజకీయాలు కాస్త టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపశమనం కలిగించాయి. అందుకే పార్టీకి సంబంధించి కావచ్చు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, అటు గోదావరి పర్యావరణ ప్రాంతం, భద్రాచలం, ఆదివాసీ గిరిజన గ్రామాలలో కూడా పూర్తిగా ఇప్పటికీ సమస్యలు పేరుకుపోయినాయి. ఈ ఎన్నికలే దానికి ఒక ఊపిరి పీల్చినట్టుగా ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దీని గురించి మీరేమంటారు? వాస్తవం, 100% వాస్తవం. ఎన్నికలు కూడా ఏమవుతున్నాయంటే పైసలు ఎద్దజల్లటం, ఒకరినొకరు తిట్టుకోవటం అయిపోయింది. వాస్తవమైన సమస్యలను ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ మునుగోడులో చాలా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉంటారు, వాళ్ళ సమస్యలపైన చర్చ లేదు. అక్కడ ఇతర వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవస్థల పట్ల ఎవరికి ఇవాళ పట్టింపు లేదు. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, నిర్వాసితులు ఉన్నారు, ఏ విషయం మీద కూడా ఇవాళ చర్చ లేదు. చర్చ దేని మీద జరుగుతుంది అని అంటే ఒకరినొకరు తిట్టుకోవటం తప్ప ఇంకోటి లేనే లేదు. ఈ వ్యక్తిగతమైన దూషణలు తప్ప ఇంకొక అంశమే ఇవాళ చర్చలో లేకుండా పోయింది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశం. ఇవాళ పెద్ద ఎత్తున కాళేశ్వరం మీద ఉన్న చర్చను కూడా మరుగున పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే వీటి మీద చర్చను మనం వదిలిపెట్టడానికి వీలే లేదు. తప్పనిసరిగా లక్షల మంది ప్రజలు, కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసమైనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక అప్పులను నెత్తినగట్టడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రాజెక్టును ఇవాళ మనం విస్మరించడానికి వీల్లేదు. దానిపై చర్చ జరగాల్సిందే, బాధితులకు న్యాయం జరగవలసిందే అనేది మా డిమాండ్. ఆ డిమాండ్ సాధనకే ఇవాళ ఈ దీక్ష. అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీరు గతంలో ఎన్నో పోరాటాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా అవినీతి జరిగింది, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిపోయిందని కేంద్ర మంత్రి షెకావత్ కూడా నల్గొండలో ప్రకటనల సభలో అన్న పరిస్థితి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికర ఒప్పందంగా ఉన్నట్టా లేనట్టా, దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు నిజంగానే అంత లోపం ఉంది అని అనిపించినప్పుడు కేంద్ర ప్రభుత్వాల చేతిలో కూడా కొన్ని పనులు ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని అనుమతులు ఇస్తారు. ఆ స్థాయిలోనే ఈ చర్చ అంతా జరిగి ఉండాల్సి. ఆ స్థాయిని మొత్తంగా వదిలిపెట్టి ఇప్పుడు మనం మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఏం లాభం? దీనికి సంబంధించి అనేకమైన నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి నాగం జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఉలుకు పలుకు లేదు కేంద్ర ప్రభుత్వంలో. ఒక అవసరమైనప్పుడు మాట్లాడతాను, లేకపోతే ఊరుకున్నాం అనేది కరెక్ట్ కాదు. ఏ సమాజానికి నష్టం చేస్తున్నప్పుడు మాట్లాడాలి, అది బాధ్యత అవుతుంది. చర్యలు తీసుకునే శక్తి ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని, వాళ్ళు చేయట్లేదు. అవన్నీ వదిలిపెట్టి, ప్రజల సమస్యలను వదిలిపెట్టి ఇవాళ కత్తులు చూస్తే ఏం లాభం అవుతుందండి? సినిమాలో హీరో విలన్ కొట్లాడుకున్నట్టే ఉంటుంది. హీరో దెబ్బ విలన్కు దాకదు, విలన్ దెబ్బ హీరోకు దాకదు. ఆ రకమైన షాడో బాక్సింగ్ వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు.
నిర్దిష్టంగా మేము ఇవాళ కేసీఆర్ను వ్యతిరేకిస్తున్నామంటే 7 సంవత్సరాలుగా మేము ఈ పాలన అవినీతిమయ పాలన, ఇది నిరంకుశ పాలన, ఇది అంతం కావాలి, ఉద్యమాకాంక్షలు నెరవేరాలి, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఒక లక్ష్యంతో పట్టుదలతో చేస్తున్నాం. ఈ వ్యక్తిగతమైన ఘర్షణ కాదు, ఇది ఒక ప్రజాస్వామికీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం అనేది ప్రజాస్వామిక సూత్రాల మీద జరగాలి. అది మాకున్నటువంటి ఒక కర్తవ్యం. ఒక కర్తవ్యంతో ప్రజలు సమాజము అభివృద్ధి కోసం పూనుకోకుండా ఊరికే వ్యక్తి దూషణలతో వచ్చే ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ముందు పెట్టాలి. ఆ పెట్టే ప్రయత్నం ఇవాళ మేము చేస్తున్నామని మేము ఒక రకంగా మేము గర్వంగా చెప్పగలం. అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? సాధ్యమే. ఎందుకు? ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సమగ్రంగా అంటే ప్రభుత్వమే అవినీతి చేసిందని కేంద్రం ఆరోపిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు దీనికి ఎప్పుడైనా కానీ ప్రజలు ఒత్తిడి పెట్టి నైతికపరమైన ఒత్తిడి పెడతారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు స్పందిస్తాయి. స్పందించకపోతే ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం ప్రజల్లో పలచనవుతుంది. ప్రతిపక్షాలుగా మనకున్న అవకాశం ఏంది? ఎత్తి చూపటము, ప్రజల్లోకి తీసుకెళ్ళటము, అవసరమైతే న్యాయ పోరాటం చేయటం. ఈ 3 స్థాయిల్లో మా పోరాటాన్ని కొనసాగించటం మినహా మేం చేయగలిగేది ఉండదు కదా. కానీ ఈ పోరాటంలో ఉన్న అవకాశాలు ఇవి, అస్త్రశస్త్రాలు ఇవే. వాటిని మేము ఉపయోగిస్తున్నాం. వాటి ద్వారానే న్యాయం కోసం ప్రయత్నం. అంటే దీంట్లో ప్రజలు భాగస్వాములు అయ్యే అవకాశం కనిపిస్తుందా మీ పర్యటనతో, ఇప్పుడు దీక్ష ద్వారా? తప్పనిసరిగా ఇది ఇక్కడితో ఆగదు కదా. మేము మళ్ళీ గ్రామాలకు వెళ్తాం, మళ్ళీ తిరుగుతాం, కలెక్టర్ను కలుస్తాం, మెమరాండం ఇస్తాం. మా ప్రయత్నం కొనసాగుతుంది కదా, ఇది ఆరంభం మాత్రం. రైట్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఏ విధంగా జరిగిందో వారి మాటల్లో ఉన్నా. మరి సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యమవుతుందా కాదా అనేది మనం చూడాలి. చూస్తూనే ఉండండి.